నీవు ఎప్పుడైనా ఆలోచించావా, తీగలపై కూర్చున్న పక్షులకు కరెంట్ షాక్ ఎందుకు తగలదని? ఇప్పుడు చూడు, నేను నీతో ఇలా అంటే, నేను 2 గ్లాసులలో సమానంగా నీళ్లు నింపాను. వాటి మధ్య ఒక పైప్ పెట్టాను. నీకు తెలుసు, నీళ్లు ఇటు నుండి అటు ఎక్కడికీ పోవు. ఎందుకంటే 2 వైపులా నీళ్లు సమానంగా ఉన్నాయి. కాని ఒక గ్లాసులో నీళ్లు ఎక్కువ చేస్తే అవి బ్యాలెన్స్ కోసం ఆటోమేటిక్గా మరోవైపుకు పోతాయి. అలాగే కరెంట్ కూడా పనిచేస్తుంది. ఒక మనిషికి కరెంట్ షాక్ ఎప్పుడు తగులుతుంది? అతను నేలని, తీగని ఒకేసారి టచ్ చేసినప్పుడు. ఇప్పుడు తీగలో కరెంట్ నిండుగా ఉంది, కాని నేలలో లేదు. అందుకే కరెంటుకి ఎక్కువ ఉన్న చోటు నుండి తక్కువ ఉన్న చోటికి వెళ్లే పాత్ దొరుకుతుంది. కాని పక్షి తన 2 కాళ్లనూ తీగపైనే ఉంచుతుంది. అందుకే కరెంట్కి అర్థమవుతుంది, నేను గిర్రున తిరిగి మళ్లీ తీగలోనే వస్తానని. అందుకే అది వై బాదర్ అని సులభమైన రాస్తాని ఎంచుకుంటుంది. అంటే తీగలోనే ఉండిపోతుంది. కరెంట్ ఎప్పుడూ సులభమైన పాత్ని ఎంచుకుంటుంది. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.